స్టోరీ అయిపోయింది. అది వాళ్ళ ఇద్దరు భార్య భర్తలు లాస్ట్కి ఏంటంటే మనసు లావణ్య, లీలా ఉన్ను సరస్వతి దేవి ఇద్దరు ఆ ఆ, వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కదా. దెన్ వాళ్ళు వాళ్ళ చైతన్యంలో వాళ్ళ పాత జన్మలన్నీ చూసుకుంటా ఉన్నారనమాట. సో అట్లా అట్లా అప్పుడు సరస్వతి చెప్తుంది లీలాకి, నీది పూర్వజన్మలో వశిష్ఠుడి భార్యగా ఉన్నావు నువ్వు అని. దెన్ స్త్రీలు వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. వశిష్ఠుడు చనిపోయేప్పటికి 8 రోజులు అవుతుంది. సో ఆ వశిష్ఠుడు అనే బ్రాహ్మడు. సో వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎందుకంటే వశిష్ఠుడు అప్పుడు ఆయన కోరుకున్నాడు ఏమని అంటే, లైక్ నేను రాజుని కావాలి, రాజు వాళ్ళందరూ వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతుంటే రాజులాగా నేను కూడా రాజు కావాలి అని అనుకుంటాడు. ఇది గుర్తుందా? ఇక్కడ వరకు గుర్తుందా మీ అందరికి స్టోరీ ఇక్కడ వరకు? ఓకే. సో రాజు కావాలనుకుంటాడు. దెన్ ఆయన అట్లనే దేహాన్ని వదిలేస్తాడు. తర్వాత ఆయనకి లీలా ఒక మంచి ధర్మపత్ని కనుక ఆమె కూడా దేహాన్ని వదిలేస్తుంది. తర్వాత వాళ్ళు నెక్స్ట్ జన్మలో మళ్ళీ రాజులాగా వచ్చేస్తారు. సో రాజులాగా వచ్చినాక దెన్ ఇప్పుడు ఆమె రాజు కూడా, పద్ముడు కూడా చనిపోతాడు. చనిపోయిన తర్వాత పద్ముడి దేహాన్ని అన్ని పుష్పాలతోటి కప్పి ఉంచి దెన్ ఆమె తర్వాత పద్ముడు ఎక్కడ ఉన్నాడని వెళ్ళి చూసి ఆ రాజ్యం తర్వాత అప్పుడు లీలా సరస్వతి చెప్తుంది, నువ్వు అంతకుముందు ఇంకో జన్మ ఉన్నావు అని. సో ఆ జన్మలో వశిష్ఠుడి దగ్గర వెళ్తామంట. ఇదంతా ఆ ఆకాశంలోనే అవుతుంటది, ఆ గృహంలోనే ఇదంతా జరుగుతూ ఉంటది అనమాట. సో అప్పుడు ఆ స్త్రీలు ఇద్దరు ఆ మహాత్ముని ఇంటికి వెళ్తారు, వశిష్ఠుడు అనే బ్రాహ్మడి ఇంటికి వెళ్తారు. ఆ ఇల్లంతా విషాద వాతావరణంతో ఉంటది. సో అందరు దుఃఖంతో నిండిపోయి ఉంటారు ఆ కుటుంబం అంతా. లీలా ఏం చేస్తుందంటే, ఆమె ఆమె ఇప్పుడు శుద్ధ మంచి జ్ఞానము యోగము ఆ శక్తితో కూడుకొని ఉన్నది లీలా ఇప్పుడు. సో ఆమె ఆలోచనలో ఆమె వెంటనే ఆమె సంకల్పించుకుంటది అనమాట, ఏంటంటే ఈ కుటుంబ సభ్యులందరూ నన్ను ఒక సాధారణ స్త్రీలాగా చూడాలి అని. సో ఆ విధంగా అట్లా సంకల్పించుకోగానే ఆమె స్త్రీ రూపంలో ఉన్న లీలను ప్లస్ సరస్వతి దేవిని ఇద్దరిని చూస్తారనమాట. ఆ విధంగా వాళ్ళంతా చాలా దుఃఖంలో శోకంలో ఉంటారు. సో కానీ ఆ కుటుంబ సభ్యులకు వీళ్ళు సాధారణ స్త్రీలాగానే కనిపిస్తారు, కానీ వీళ్ళిద్దరూ ఒక దివ్య ప్రకాశంతో ఉంటారు. సో వాళ్ళు రావడం మూలన ఆ ఇంట్లో మొత్తం ఆ చీకటి అంతా తొలగిపోయి వెలుతురుతో నిండిపోతుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు ఆ కుటుంబంలో పెద్ద కొడుకుతో అడుగుతారు, ఆ బ్రాహ్మడి పెద్ద కొడుకుతోనే అడుగుతారు అనమాట. సో ఎందుకు అందరూ ఇట్లా దుఃఖంతో ఉన్నారు ఈ కుటుంబంలో, మీరందరూ కారణం ఏంటి అని అడుగుతారు అనమాట. ఆ కుమారుడు ఇట్లా చెప్తారు, ఏంటంటే దేవతా స్త్రీలారా, ఇంట్లో ఒక పుణ్యాత్ముడు మళ్ళీ అతని భార్య ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు ధర్మ మార్గంలో ఉంటుండే. ఇటీవల కాలంలో వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళు, పశువులు అన్నింటిని వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోయినారు. అందువల్ల మాకు ఇప్పుడు ఈ ప్రపంచం అంతా శూన్యంగా కనిపిస్తుంది అని చెప్తాడు అనమాట వాళ్ళ పెద్ద కొడుకు. అది వినంగానే లీలా ఏం చేస్తుందంటే, ఆమెకు ఆ జన్మలో ఆయన కొడుకు కదా, సో ఆయన తల మీద చేయి పెడుతుంది అనమాట. పెట్టంగానే ఆ క్షణంలో అతని దుఃఖం అంతా తొలగిపోతుంది. తర్వాత లీల సరస్వతిని ఇట్లా అడుగుతాను అనమాట, సో ఈ కుటుంబ సభ్యులు నన్ను ఇక్కడ చూసిండ్రు కదా, నేను ఈ రాజ్యాన్ని పాలిస్తున్న ఇప్పుడు వీళ్ళందరూ నన్ను చూడగలిగిండ్రు, కానీ బట్ ఈ రాజ్యాన్ని పాలిస్తున్న భర్త అప్పుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, 16 సంవత్సరాల సింహాసనం మీద. ఆయన నన్ను ఎందుకు గుర్తుపట్టలేకపోయిండు, వీళ్ళంతా నన్ను గుర్తుపట్టగలిగిండ్రు కదా అని అడుగుతుంది అనమాట సరస్వతీదేవిని. అప్పుడు సరస్వతీదేవి ఏమని సమాధానం ఇస్తుంది అంటే, అప్పుడు నువ్వు ఇంకా లీలా అనుకున్నావు, నువ్వు లీలా అనే దేహాభిమానానికి అతుక్కుపోయి ఉన్నావు, లీలా అనే దేహము నేను అని అనుకున్నావు. సో ఇప్పుడు నువ్వు ఆ భావాన్ని వదిలేసినావు, నువ్వు సాధన ద్వారా ఆ ద్వైత భావన, నేను లీలా సపరేట్ అనుకునే భావనను వదిలేసినావు కనుక నువ్వు ఇప్పుడు చైతన్యంలో ఉన్నావు, చైతన్య స్థితిలో ఉన్నావు కనుక నువ్వు ఇప్పుడు వాళ్ళకు కనబడుతున్నావు అనండి. తర్వాత నీకు ఇంకా కొన్ని జన్మలు ఉన్నాయి, ఆ జన్మల తర్వాత నువ్వు మళ్ళీ నువ్వు వీళ్ళతోటి పూర్వంలాగా వ్యవహరించగలవు అని చెప్తాడు అనమాట. సో నీవు మళ్ళీ నీ భర్త చాలా జన్మలు గడిపిండ్రు, ఇప్పుడు వాటి గురించి నీకు తెలుసు. ఇప్పుడు భౌతిక దృష్టితోటి చూసినావు అనుకో, నేనే ప్రభువు, నేనే బలవంతుడు, నేనే సుఖంగా ఉన్న భావనతో కలుగుతుంది నీకు. కానీ నువ్వు ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే విశ్వం అంతా ఇక్కడే కనిపిస్తుంటది.
సో అందుకే ఈ విశ్వం అంతా నీకు ఇక్కడే అనుభూతం అవుతుంది అని చెప్తుంది. సో ఇప్పుడు ఆ అవతారంలో రాజు నన్ను ఎందుకు చూడలేకపోయిందంటే ఇప్పుడు ఆ రాజు ఆ అవతారంలో ఉన్నాడు, ఆయన ఈ ప్రపంచ బంధంలో మొత్తం చిక్కుకొని పోయి ఉన్నాడు. సో ఎట్లయితే ఈ అనంత చైతన్యంలో ఈ విశ్వాలు ఎట్లా ఉంటాయంటే మనకు ఒక ఇంటికి పైన ఒక చిన్న కప్పుకు రంధ్రం ఉందనుకోండి, ఆ రంధ్రం ఉంటే ఆ చిన్న రంధ్రం నుంచి సూర్యకాంతి ఎట్లా వస్తుంది, ఒక చిన్న ధూళి కణాల్లాగా వస్తూ ఉంటది. మనం గమనిస్తుంటే చిన్న చిన్న రేణువులాగా త్రస రేణువులు అంటాం, ధూళి కణాల్లాగా వస్తుంటది. ప్రతి అణువులో కూడా ఒక్కొక్క విశ్వం ఉద్భవిస్తుంది, మళ్ళీ లయం అయిపోతాయి. అట్లా అవి ఒక సముద్రంలో అలల్లాగా ఈ విశ్వాలన్నీ వస్తాయి పోతాయి అని చెప్తుంది అనమాట లీలకు. అప్పుడు లీల ఏం చేస్తుందంటే తన పూర్వజన్మలన్నింటినీ ఒక్కసారి స్మరించుకుంటది, అసలు నేను ఇంతకు ముందు జన్మలలో ఏమున్నా అని. సో అప్పుడు ఆమె చెప్తుంది అనమాట, నాకు ఇప్పుడు నుంచి ఒక 800 జన్మలు గుర్తున్నాయి, 800 జన్మలు నాకు గుర్తున్నాయి అని. సో చెప్తా ఉంటది అనమాట, ఒక జన్మలో నేను అప్సరసనైనను, ఒక జన్మలో నేను దుష్టురాలనయ్యాను, దుష్టురాలుగా పుట్టినా, ఒక జన్మల రాజుగా పుట్టాను నేను, అప్పట్లో చేసిన పాపకర్మలతోటి ఒక జన్మల పక్షి అయినా, ఒక జన్మల చేపలాగైనా, మళ్ళీ దేవతలాగా పుట్టాను, తర్వాత తాబేలు కూడా అయినాను, తర్వాత ఒక చెట్టులాగైనా, చిన్న లత కొమ్మలాగైనాను, తర్వాత ఒక ఈ మహర్షుల సాన్నిధ్యంలో ఆ కొమ్మలాగా ఒక మహర్షిని ఒక మహర్షుని సాన్నిధ్యంలో వాళ్ళ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ తోటల ఆయన ఇంటి ముందర ఒక చెట్టు లాగా నేను పుట్టిన, తీగలాగా పుడితే ఆ మహర్షుల సాన్నిధ్యంతో ఉండడం మూలాన అవి నా పాపాలన్నీ పోయి నేను ఋషి కుమార్తెగా కూడా జన్మించిన, తర్వాత మానవ స్త్రీగా జన్మించిన, పాములాగా జన్మించిన, అరణ్యవాసిగా జన్మించిన. సో పాపకర్మలతోటి నేను దోమలాగా పుట్టిన, తేనెటీగలాగా పుట్టిన, జింకలాగా పుట్టిన, హంసలాగా పుట్టిన, మళ్ళీ దోమలాగా కూడా జన్మించిన, నేను ఇన్ని జన్మలు ఎత్తిన. తర్వాత నేను దేవలోకంలో అప్సరసగా కూడా ఉన్నా, అప్సరసగా ఉన్నప్పుడు సో పురుషులందరూ నా పాదాల మీద పడ్డారు. సో ఇట్లా ఒక త్రాసు ఎడమకు కుడికి ఊగినట్టు నేను ఈ సంసార చక్రంలో ఊగుతూనే ఉన్నా, చిక్కుకుపోయి దీంట్లో ఊగుతూనే ఉన్నా అని లీల తన జన్మలన్నింటినీ గుర్తు చేసుకుంటది అనమాట. అప్పుడు ఇవన్నీ చెప్తుంటే రాముడికి డౌట్ వస్తుంది, రాముడు అడుగుతాడు అప్పుడు వశిష్ఠుని ఏమని అంటే, ఓ మహర్షి, వీళ్ళు ఈ మార్గ మధ్యంలో ఎన్ని ఆటంకాలు వచ్చినాయి కదా, వీటన్నింటిని ఎట్లా దాటగలిగిండ్రు, ఆ ఇద్దరు స్త్రీలు ఎట్లా అంతంత దూరమైన లోకాలకి ఎట్లా ప్రయాణించగలిగిండ్రు అని అడుగుతాడు అనమాట. అప్పుడు వశిష్ఠుడు సమాధానం ఇస్తాడు, ఏమని అంటే, రామ, అడ్డంకులు ఎక్కడ, విశ్వం ఎక్కడుంది, గ్యాలక్సీలు ఎక్కడ ఉన్నాయా, ఇద్దరు స్త్రీలు రాణి అంతఃపురంలోనే ఉన్నారు. ఎందుకంటే భర్త ఆత్మ అంతఃపురంలో నుంచి బయటకు పోవద్దని కోరుకుంటది లీల, మనకు వెరీ ఫస్ట్ గుర్తుంటే. సో వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, అంతఃపురంలోనే ఉన్నాడు, అక్కడనే విదురుడు ఉన్నాడు, విదురుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆమె భర్త చనిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మలో మళ్ళీ రాజు అయింది, ఆ రాజే విదురుడు అనమాట. విదురుడు విదురుడు కూడా రాజు ఇక్కడనే ఉంటాడు. ఆ విదురుడు పూర్వజన్మలో పద్మరాజుగా ఉన్నాడు, లీల భర్త లాగా ఉన్నాడు. ఇవన్నీ ఇక్కడ ఈ శుద్ధ ఆకాశంలోనే అవుతున్నాయి, అక్కడ విశ్వం లేదు, దూరం లేదు, అడ్డంకులు లేవు, ఒక చిన్న చిన్న మనకు వచ్చే ఆ ధూళి కణంలో ఒక విశ్వం, అట్లా విశ్వం ఉంటది, అట్లా విశ్వాన్ని చూస్తున్నారు అనమాట వాళ్ళు. ఇద్దరు ఎట్లా పరస్పరం సంభాషించుకుంటా వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఆ గదిలో నుంచి బయటకు వచ్చి ఆ పర్వత శిఖరం పైన ఉన్న గ్రామం దగ్గరికి పోయిండ్రు వాళ్ళు ఇప్పుడు. అట్లా చెప్తాడనమాట. చెప్పినాక ఈ జ్ఞానము యోగము ఈ రెండిటి సాధనతోటి లీలకు పరిపక్వత వచ్చేసింది. సో ఆమెకు భూత కాలము, వర్తమాన కాలము, భవిష్యత్ జ్ఞానం సంపూర్ణంగా వచ్చేస్తుంది అనమాట లీలకు. ఆమెతో మన పూర్వజన్మనంతా గుర్తు చేసుకుంది. ఆమె సరస్వతి తోటి ఇట్లా చెప్తుంది అనమాట, సరస్వతి దేవి తోటి ఏమని, ఓ దివ్య శక్తి అమ్మ, ఒకప్పుడు నా భర్తతోటి కలిసి నేను సాధారణ జీవితం గడిపిన, సో అప్పుడెప్పుడు నేను ఆత్మ విచారణ చెయ్యలేదు, అసలు నాకు ఆత్మ విచారణ గురించిన ఆలోచనే లేదు. తర్వాత తన ఇల్లు చూపిస్తా అంటదనమాట, ఇది నా ఇల్లు, ఆ వశిష్ఠుడి ఇల్లు అనమాట, ఇదే నా ఇల్లు, ఇదే నా ప్రియమైన దూడ, నా భర్త నుండి విడిపోయిన దుఃఖంలో ఇది గత 8 రోజులు నిరంతరం ఏడుస్తుంది, పాపం మా దూడ చాలా ఏడుస్తుంది అని చెప్తుంటది అనమాట. ఆమె మళ్ళా చెప్తుంది, ఈ స్థలంలోనే నా భర్త రాజ్యాన్ని పాలించిండు, ఒక భర్తనేమో అట్లా, తర్వాత ఆ భర్త ఇంకా
రాజులాగా పుట్టినాడు. సో రాజ్యాన్ని పాలించిండు. త్వరలో మహారాజు కావాలని సంకల్పించుకున్నాడు. 8 రోజుల వంటి చిన్న కాలంలోనే అతను మళ్ళీ సామ్రాట్ మహారాజు అయిపోయిండు. ఇది బయటకు కనిపించకపోయినా ఇదంతా అంతర్లీనంగా ఇదంతా జరిగిపోయింది. ఈ ఇంట్లో నా భర్త నివసిస్తున్నాడు ఈ శుద్ధ చైతన్య రూపంలో. ఇవన్నీ చెప్తుంది అనమాట. అయితే మాయా అనే ఒక రహస్య శక్తి, దానివల్ల నా భర్త రాజ్యం మాకు చాలా లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్నట్టుగా అనిపించింది. అనేక పర్వతాలు ఉన్నట్టుగా అనిపించింది. నిజానికి అదంతా ఈ బొటనవేలు పరిమాణంలో ఉన్న ఈ ఆకాశంలోనే మొత్తం జరిగింది అనమాట. అదంతా అక్కడనే జరుగుతున్నదంతా అక్కడనే. చూడండి మనం ఎంత మాయ లోపల చిక్కుకుపోయినామో, ఈ ప్రపంచము అనే మాయలో చిక్కుకుపోయి ఎట్లా వీటన్నింటికి ఎట్లా ఆడుతూ ఉంటాం కదా. సో అది చెప్తా ఉంది లీల. ఓ దివ్య శక్తి సరస్వతి దేవిని ఇంకా ఇంకా అడ్రస్ చేసుకుంటే చెప్పింది. ఓ దివ్య శక్తి, నా భర్త నేను నిజంగా ఆశ్చర్యకరమైన వాళ్ళమే. నా భర్త పాలిస్తున్న రాజధానిలోకి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నాకు నా భర్త ఇప్పుడున్న ప్రజెంట్ భర్త ఇప్పుడు ఆయన చనిపోయిండు కదా, వశిష్ఠుడు కూడా చనిపోయిండు, పద్ముడు కూడా చనిపోయిండు, దాని తర్వాత విదురుడుగా జన్మించిండు. సో ఆ రాజ్యానికి నాకు ప్రవేశించాలని కోరిక ఉంది. సో అక్కడికి వెళ్దాం పదండి అని అంటదన్నమాట. సో అని అప్పుడు చెప్తుంది, శ్రమ పడే వాళ్ళకి ఎవరికైనా సరే అసాధ్యం ఏది లేదు, కష్టపడే వాళ్ళకి ప్రతిదీ సాధ్యమే చెప్పుకుంటూ ఈ శుద్ధ చైతన్య స్వభావంతో వాళ్ళిద్దరు శుద్ధ చైతన్యంలో ఉంటారు. ఎవరు? లీలాను సరస్వతి ఇద్దరు. సో ఉండడం వల్ల సరస్వతి లీల ఇద్దరు మళ్ళీ ఆకాశంలోకి లేచి ఈ సమస్త సృష్టిని వాళ్ళు దర్శిస్తారు. దాని తర్వాత అనేక విశ్వాలను కూడా వాళ్ళు, అన్ని విశ్వాలన్నింటినీ కనిపిస్తాయి వాళ్ళకు. తర్వాత ఓ రామ, జీవులు రూపాలు పదే పదే ఇవన్నీ ఉద్భవించి మళ్ళా తమ తమ ఆలోచన, మనకున్న ఆలోచన శక్తితోటే తిరిగి మళ్ళా ప్రశాంత స్థితికి చేరుకుంటాం మనం. సో ఇది చిన్నపిల్లవాడి ఒక సహజ క్రీడలాగా జరుగుతుంది. పుట్టడము, చావడము, ఎట్లయితే చిన్న పిల్లలు ఒక ఆటలాగా ఆడుతున్నారో మనం కూడా ఆడుకుంటున్నాము, మళ్ళీ పోతున్నాము, మళ్ళీ వస్తున్నాము. ఈ రోజు ఆడతాం, ఈ రోజు ఆట పూర్తి అవ్వగానే రాత్రి ఇంటికి వెళ్ళిపోతాం, దెన్ అగైన్ పొద్దున మళ్ళీ వస్తాం. అట్లా ఈ సంసార చక్రంలో ఈ జన్మలలో తిరుగుతూనే ఉంటాము. సో ఈ చాలా విశ్వాలు ఉన్నాయి. విశ్వాలలో కొన్ని విశ్వాలలో బ్రహ్మ విష్ణు రుద్రులే ఉన్నారు, దానికి అధిష్టాన దేవతలు. కొన్ని విశ్వాలకు, కొన్నింట్లో అసలు ఎలాంటి దేవతలే ఉండరు. ఇంకా కొన్నిట్లో కేవలం వృక్షాలే ఉంటాయి. కొన్నిట్లోనేమో జంతువులు పక్షులే ఉన్నాయి. కొన్ని విశ్వాలలో సముద్రమే ఉంది. సో కొన్ని విశ్వాలలో శిలలే ఉన్నాయి. కొన్నిట్లో దేవదూతలు ఉన్నారు. కొన్నిట్లో కంప్లీట్ కాంతితోటి వెలిగిపోయి ఉన్నది ఆ విశ్వం అంతా. కొన్నిట్లో పూర్తిగా చీకటితోటి ఉంది. కొన్నిట్లో మొత్తం కీటకాలే ఉన్నాయి. కొన్నేమో లయ చెందడానికి పోతున్నాయి కొన్ని విశ్వాలు. సో ఈ సృష్టి లయ అనేది ఎప్పటికీ జరుగుతూనే ఉంటది ఈ విశ్వంలో. ఇవన్నీ ఒక అద్భుతమైన ఈ శక్తితోటి, ఈ చైతన్య శక్తితోటి ఏకబద్ధంగా అన్ని నిలిచి ఉన్నాయి ఇవన్నీ అని చెప్తా ఉండనమాట. ఓ రామ, ఈ సర్వం మొత్తం ఈ అనంత చైతన్యంలోనే ఉన్నది. ఇక్కడ ఉన్నది మొత్తం ఈ చైతన్యం. సృష్టి మొత్తమే ఆకాశం నుంచి పుడుతూ తిరిగి ఆకాశంలోనే కలిసిపోతుంది. అన్ని దాని నుండే ఉద్భవిస్తే అదే సర్వస్వమై ఉంది అని చెప్తున్నాడు. ఇదంతా కంటిన్యూ చేస్తా ఉన్నాడు అనమాట వశిష్ఠుడు. ఇంకా కొనసాగిస్తా ఉన్నాడు, జ్ఞానబోధ చేస్తా ఉన్నాడు అనమాట రాముడికి. సో వశిష్ఠుడు ఇంకా కొనసాగిస్తూ చెప్తాడు, ఈ రాజు శరీరము పుష్పాల గుట్ట కింద రాజు శరీరం పెట్టేసిండ్రు కదా. ఫస్ట్ పుష్పాలతో కప్పేయమంటే పుష్పాలతోటి కప్పేసినాక లీల ఈ విశ్వంలో మళ్ళా అంతఃపురంలోకి వెళ్తుంది అనమాట. అక్కడ తన భర్త ఇప్పుడు పరిపాలిస్తున్న లోకాన్ని చూడాలని కోరికతోటి అక్కడికి వెళ్తుంది. సో వెళ్ళగానే ఆమెకు ఎప్పుడైతే తన భర్త యొక్క ఇంకొక జీవితం చూడాలని కోరిక ఆమెకు కలుగుతుందో ఆ క్షణంతో ఆమె ఆ సరిహద్దులను దాటి అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అదే సమయంలో ఆ తన భర్త ఉన్న దగ్గరనే ఇంకా పక్క దేశం సింధు దేశం అని ఉంటది. ఆ సింధు దేశము, ఆ సింధు ప్రాంతాన్ని పరిపాలిస్తుంటాడు ఒక రాజు. ఆయన చాలా శక్తివంతమైన రాజు అనమాట. ఆ రాజు ఆమె భర్త రాజ్యం మీద యుద్ధం ప్రకటిస్తాడు అనమాట. విదురుడి రాజ్యం మీద యుద్ధం ప్రకటిస్తాగానే ఈ ఆకాశంలో ప్రయాణిస్తున్న ఇద్దరు స్త్రీలు యుద్ధాన్ని చూస్తేందుకు చాలా మంది దేవతలు వస్తారు ఆ యుద్ధాన్ని చూడడానికి. ఆ దేవతలతో పాటు వీళ్ళు దాన్ని దర్శిస్తారనమాట. సో వాళ్ళు అక్కడి నుంచి ఆ ఇద్దరు స్త్రీలు కలిసి చూస్తూ ఉంటారు దాన్నంతా. సో
వాళ్ళ వీరోచిత పరాక్రమాలు వాళ్ళన్ని వాళ్ళ చేసే యుద్ధ పరాక్రమాలన్నింటినీ ఒక సాక్షిలాగా చూస్తూ ఉంటారు అనమాట దూరం నుంచి. సో వీళ్ళిద్దరు రామ ఆకాశంలో నిల్చొని ఈ లీల ఈ రెండు మహాసైన్యాలు, ఇటొక సైన్యము ఇటొక సైన్యము, వీళ్ళిద్దరు ఎదురుగా ఆ నిలబడి యుద్ధానికి సిద్ధమవుతున్న దృశ్యాన్ని చూస్తుంది లీల. సాయంత్రం సమీపించగానే లీల భర్త ఏం చేస్తాడంటే మంత్రులతోటి అందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే దేశంలో యుద్ధం జరుగుతున్నది. సో ఆయన కూర్చొని వాళ్ళతోటి మొత్తం ఆ రోజు జరిగిన సంఘటనల గురించి మాట్లాడతాడు. అనంతరం ఆ భర్త విశ్రాంతికి వెళ్ళిపోతాడు. ఆమె భర్త విదురుడు రాజు. సో ఆ ఇద్దరు స్త్రీలు అప్పుడు ఎప్పుడైతే ఆ యుద్ధాన్ని చూస్తారో మొత్తము వాళ్ళకి మొత్తం కనిపిస్తుంది. వాళ్ళకి ఇక్కడ అడ్డంకులు ఏమి ఉండవు. నేను మళ్ళీ అవన్నీ చూసి తర్వాత రాజున్న అంతఃపురంలోకి ప్రవేశిస్తారనమాట. అక్కడ రాజు హాయిగా నిద్రపోతాడు. పొద్దంతా యుద్ధం చేసి అలసిపోయి నిద్రపోతాడు అనమాట. సో అప్పుడు ఆ రాజు ఎట్లా అంటే, ఓ రామ, ఈ రాజు ఎట్లా ఉన్నాడంటే నేనే ఈ శరీరం అనే భావనలో పాతికపోయి ఉన్నది కనుక, సో అట్లా పాతుకుపోయిన వాడికి ఒక చిన్న రంధ్రం గుండా దేహాన్ని ప్రవేశింపజేయడం అనేది చాలా కష్టం. నేను ఈ శరీరాన్ని ఒక చిన్న రంధ్రం గుండా తీసుకెళ్ళగలమా? మనం తీసుకెళ్ళలేము కదా. సో కష్టము. సో వాళ్ళు వెళ్ళలేరు. ఎప్పుడైతే నేనే శరీరము అనే భావన ఉన్నదో ఆ అడ్డంకి మనని ఆ చిన్న చిన్న రంధ్రాల నుంచి వెళ్ళిపోనియది. సో ఏదైతే అనంత చైతన్యము అనే విధమైన నేను ఈ అనంత చైతన్యము అనుకున్నప్పుడు ఈ అడ్డంకులు ఏవి కనబడవు. సో ఈ అనంత చైతన్యము మనస్సు అది ఎక్కడి నుంచైనా అంటే అది స్థూల పదార్థంగా కాకుండా విశ్వ ఆకాశంగా వ్యక్తమవుతుంది. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం ఎక్కడికైనా, గదిలోకైనా ఎక్కడికైనా ప్రవేశిస్తుంది. హృదయంలో కలిగిన కోరిక మూలంగానే అది పోతుంది అనమాట. ఎటు పోవాలనుకుంటే ఆ చైతన్యం అటు వెళ్తుంది. నేను ఎప్పుడైతే స్థూల రూపంలో ఉన్నాను అనుకున్నప్పుడు మనకు జ్ఞానం లేనంత కాలం మనం స్థూల రూపంలోనే ఉంటాం. సో అప్పుడు ఈ స్థూల రూపంలో ఉన్నప్పుడు మనం ప్రయాణించలేము. చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాల గుండా ఎక్కడ కూడా ప్రయాణించలేము కదా. ఎప్పుడైతే నేను శుద్ధ చైతన్యము అన్న భావన మనకు కలుగుతుందో, సాధన ద్వారా ఆ స్టేజ్కి వస్తామో, అప్పుడు మన చైతన్యం మనం ఎక్కడికి విజిట్ చేయాలనుకుంటే అక్కడికి విజిట్ చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తాం కదా, వీళ్ళు ఎవరు నాగ సాధువులు అంటాం. వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు. ఎక్కడైతే కుంభమేళాలు అయితే అక్కడ కుప్పలు కుప్పలు కనిపిస్తారు. మళ్ళీ కొంచెం దూరం పోయినట్టు కనిపిస్తారు. మళ్ళీ వాళ్ళ ఆకారాలు కనబడకుండా పోతే అంటే వాళ్ళు మళ్ళీ సూక్ష్మ రూపం తీసుకొని మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతారు అనమాట. అట్లా అతనికి అట్లా ఉంది. మనిషి అర్థం చేసుకుని అట్లా వాళ్ళు అట్లా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఆ విదురుడు ఉన్న రాజ్యానికి వస్తాడు. విదురుడు పడుకొని ఉంటాడు. సో అందరి చైతన్యం ఇంతే ఉంటది. సో ఎప్పుడైతే ఈ సృష్టి యొక్క లయ ముగిసిందో ప్రతి వ్యక్తి అప్పుడు తన మనోసృష్టికి మేల్కొంటాడు. చెప్తున్నాను అనమాట. ఇదంతా అతని ఆలోచనలు, భావనలు, భ్రమల రూపమే. మన ఆలోచన ఎట్లుంటే అదే రూపం, మన భావన ఎట్లా ఉంటే అదే, మన భ్రమ ఎట్లా ఉంటే అవే రూపాలు వస్తాయి. సో ఈ విశ్వం లయం చెందిన తర్వాత బ్రహ్మ మళ్ళీ విశ్వాన్ని సృష్టించినట్టే ప్రతి వ్యక్తి మరణం తర్వాత మన సొంత ప్రపంచాన్ని మనమే సృష్టించుకుంటాము అని చెప్తున్నారు. మనకు ఎదురయ్యే సంఘటనలు ఎవ్రీథింగ్ మన ప్రపంచ సృష్టి, మనం సృష్టించుకున్న సృష్టి. ఇదంతా కనిపించేదంతా భగవంతుడు సృష్టించింది కాదు, భగవంతుడు రచించింది కాదు, మన జీవితాన్ని మనమే రచించుకుంటాం అన్నమాట. సో ఇదంతా కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఇంకా రేపు ఏం చెప్తాడో చూద్దాం. లాస్ట్ టైం కూడా మనం 40 minutes అసలు అట్లనే కంటిన్యూస్ గా చెప్పుకున్నాం. ఎవరు మీరు లేదు మేడం టైం అవుతుంది అని మీరు అనలేదు, నేను కూడా చేయలేదు. ఓకే, విల్ కంటిన్యూ ఇట్ టుమారో. ఓకే, జై గురుదేవ్. జై గురుదేవ్. లావణ్య కొంచెం అందరు ఈసారి సేవ చేయండి. మనకు మీరందరూ సేవ చేసి పార్టిసిపెంట్స్ పంపిస్తేనే క్లాసెస్ అవుతాయి. చూడండి, మనము మన గురువు గారికి ఒకటే ఆయన ఎన్ని కంట్రీస్, ఎంత అవిశ్రాంతంగా ఎంత మందికి జ్ఞానబోధ చేస్తూ, ఎంతమంది ముఖాల్లో ఒక చిరునవ్వు చేస్తూ, మన మూలంగా ఒక ఐదుగురు జీవితంలో తేడా వచ్చినా అది మనకు ఒక పెద్ద బ్లెస్సింగ్. సో అందరు తప్పకుండా సేవ చేయండి. సో
చెప్పండి. సండే నుంచి క్లాస్ ఉంది, క్లాసులో పెట్టండి. వరుసగా 3 days హాలిడేసే వస్తున్నాయి. సో అందరినీ అవేకం చేయండి. వాళ్ళకు కూడా ఈ టెన్షన్ స్ట్రెస్ పోయి వాళ్ళు కూడా మనలాగా సంతోషంగా ఉండేటట్టు వాళ్ళని మనం హెల్ప్ చేయాలి కదా. మనకి ఎవరో హెల్ప్ చేసినందుకు మనం ఈ పాత్రలోకి వచ్చి మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. సో మనం కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని పాత్రలోకి తీసుకురావాలి. గురువు గారు ఎప్పుడు చెప్తుంటారు, నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తాను. సో స్టార్ట్ డూయింగ్. మనం ఆయన పని చేద్దాం. ఆయన మనకేం అన్ని పనులు, మన పనులన్నీ హాయిగా చెప్పగలుగుతారు. ఓకే మహేందర్, చెప్తావా నాన్న? ఒకసారి నువ్వు కంటిన్యూ చేయాలి.